ఈ నెల ముక్తేశ్వరపురం అనే గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు ఒక చిన్న కార్యక్రమాన్ని, ఒక బర్త్డే పార్టీని అల్లా బక్షు అని చెప్పి ఒక పెద్ద ఆయన ఉన్నాడు అక్కడ. ఆయనది 18వ తారీఖు జన్మదినం. ఓ సీనియర్ మైనారిటీ నాయకుడు ఆయన, ఆ ఊరు పెద్దగా ఉంటాడు. ఆయనది ఈ సంవత్సరమే కాదు, ప్రతి సంవత్సరం కూడా ఆయనది జన్మదినం జరుపుకోవడం అనేది అక్కడ గ్రామస్తులు అందరూ కూడా చేస్తూ ఉంటారు. ఆ సందర్భంగా కావాలని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు గొడవ సృష్టించి, తద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుల మీద, ముఖ్యంగా ముఖ్యాల గ్రామ పంచాయతీ మీద అవినీతి జరుగుతుంది, ఈ అవినీతిని అరకట్టండి మహాప్రభు అని చెప్పి 6 నెలలుగా నిరంతరం పోరాటం చేస్తున్న యువకుల మీద 10 మంది మీద కేసు పెట్టడం, నిన్న 18వ తారీఖు ఆ ఇష్యూ జరిగిందని చెప్పి మరి పోలీసు వారు చెప్పి, ఆ 18వ తారీఖు నుంచి కూడా 4-5 యువకులను తీసుకొచ్చి చిలకల స్టేషన్లో కూర్చోబెట్టి చివరికి నిన్న 21వ తారీఖు సాయంత్రం వారిని రిమాండ్ చేయడం జరిగింది. ఇవాళ మేము పత్రికాముఖంగా ఒకటే అడుగుతా ఉన్నాం. ముఖ్యాల గ్రామ పంచాయతీలో 2,90,00,000కి అవినీతి జరిగింది అని చెప్పి ప్రాథమికంగా నిర్ధారించిన మాట వాస్తవమా కాదా? 6 నెలల క్రితం ముక్తేశ్వరంలో, అది చిన్న గ్రామం అయినప్పటికీ కూడా ఆదాయం బాగా ఎక్కువగా ఉంది ఆ గ్రామానికి. ఎందుకు అంటే ఈ ప్రాంతం వాళ్ళందరికీ కూడా తెలుసు, అక్కడ కేసీపీ సిమెంట్స్ ఉండటం, అలానే కొహెన్స్ ఉండటం, కొహెన్స్ ఫార్మా ఉండటం, మైలాన్ కంపెనీ ఉండటం, ఇలా ఇంకా ఇతర కాకతీయ సిమెంట్స్ ఉండటం, ఈ విధంగా అనేక రకాల ఫ్యాక్టరీలు ఉండటం వల్ల ఆ గ్రామం రెవెన్యూ పరంగా బాగా ఎక్కువగా రావటం. అక్కడ మరి గత 5 సంవత్సరాల క్రితం అక్కడ తెలుగుదేశం పార్టీ పాలకవర్గం శ్రీమతి అస్మతూన్ గారు అని చెప్పి ఆవిడ సర్పంచ్గా ఎంపికైంది. ఆవిడ ఎంపికైన దగ్గర నుంచి కూడా ఆవిడ భర్త ఉమర్, అతను మరి ప్రత్యక్షంగా జోక్యం చేసుకుంటూ ప్రతి కార్యక్రమంలో కూడా కార్యదర్శిని ప్రభావితం చేస్తూ, ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ అవినీతి చేసుకుంటూ విశృంఖలంగా, మరీ ముఖ్యంగా ఈ 2 సంవత్సరాల్లో ఏదైతే తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిందో, ఈ 20 నెలల కాలంలో ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ, ఎంత మేరకు వీలుంటే అంత మేరకు వెనకేసుకుంటూ సుమారుగా మరి మొన్నటికి ప్రాథమికంగా 2,90,00,000కి ఎటువంటి మరి చూపించలేకపోయారు, ఆధారాలు చూపించలేకపోయారు. ఈ 2,90,00,000 మీ దగ్గర అవినీతి జరిగింది కాబట్టి దీని మీద మీరు వీళ్ళు షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది డిపిఓ గారు. ఇంకొక 4-5 రోజులు ఆ టైం కూడా అయిపోతా ఉంది. అంటే ఇవాళ మేము ఒకటే అడుగుతా ఉన్నాం, అంటే ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెడతారా? ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు, యువకులు, మైనారిటీ సోదరులు, వాళ్ళు ఎందుకు ఈ కంప్లైంట్ పెట్టాల్సి వచ్చింది అంటే, అంత నిధులుండి కూడా మైనారిటీకి సంబంధించిన వీధులకి సిమెంట్ రోడ్లు వేయమంటే కక్షపూరితంగా మీరు వేరే పార్టీ కాబట్టి మేము వేయము అని చెప్పి అడిగినప్పుడు, మా దగ్గర నిధులు లేవు అన్నప్పుడు, అప్పుడు వీరికి డౌట్ వచ్చింది. ఎంత ఆర్థికంగా బలమైన ఈ గ్రామంలో డబ్బులన్నీ ఏమవుతున్నాయి అని చెప్పి లెక్కలు చూస్తే విస్తుపోయే నిజాలు బయటకు వచ్చినాయి. శివరాత్రికి లక్షల్లో ఖర్చు పెట్టారు, అక్కడ చేసిన ఏర్పాట్లు మాత్రం శూన్యం. అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న ఫ్యాక్టరీస్ వాళ్ళు ఆ ఏర్పాట్లన్నీ చేశారు తప్ప గ్రామ పంచాయతీగా పెద్దగా నిధులు ఖర్చు పెట్టాల. కానీ అనేక రకాల తప్పుడు బిల్లులు పెట్టి ఆ ఫ్యాక్టరీల దగ్గర నుంచి కూడా వారు కొలతలకి తగ్గట్టుగా కాకుండా మరి ప్రాపర్టీ ట్యాక్స్ వేయటంలో కానీ, ఆ ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్ట్ చేయడంలో కానీ అనేక రకాలుగా తప్పిదాలు అక్కడ జరిగినాయి. మరి వాస్తవానికి రావాల్సిన రెవెన్యూ కన్నా కూడా తక్కువ రెవెన్యూని హౌస్ ట్యాక్స్ రూపంలో, ప్రాపర్టీ ట్యాక్స్ రూపంలో ఫ్యాక్టరీల దగ్గర నుంచి సేకరించి మిగతా డబ్బుని దొడ్డిదారిన ఫ్యాక్టరీల దగ్గర తీసుకొని సెక్రటరీస్ కానీ అలానే సర్పంచ్ కానీ పంచుకున్న మాట ఆ గ్రామంలో అందరికీ కూడా తెలిసిందే. అందుకే గ్రామంలో అంత పెద్ద ఎత్తున వ్యతిరేకత సర్పంచ్ మీద రావడం జరిగింది. దీన్ని పెట్టుకొని మనం అక్కడ ఉన్న కొంతమంది యువకులు 6 నెలల క్రితం డిపిఓ గారికి, కలెక్టర్ గారికి PGRS లో కంప్లైంట్ ఇచ్చారు. ఈ గ్రామ పంచాయతీ మీద విచారణ చేయండి, అవినీతి బాగా జరిగిందని అంటున్నారు కాబట్టి మాకు నిజాలు నిగ్గు తేల్చండి అంటే 5-6 నెలలు పట్టింది వాళ్ళకి ఇది పూర్తి చేయడానికి. ఈ 5-6 నెలల్లో కూడా చాలా సార్లు వాళ్ళు కలెక్టర్ గారిని కలిశారు, డిపిఓ గారిని కలిశారు, అలానే డిఎల్పిఓ గారిని కలిశారు, ఎంపీడీఓ గారిని కలిశారు. చివరికి ఒక 2 నెలల క్రితం అయితే ఎంపీడీఓ గారు కార్యాలయం ఎదుట కూడా మేము ఇచ్చిన ఫిర్యాదుని ఏం చేశారు, మీరు ఎవరి ఒత్తిడికి లోనవుతున్నారు, అధికార పార్టీ వాళ్ళు చెప్పారని చెప్పి మీరు
కావాలని చెప్పి ఎంక్వైరీ లేట్ చేస్తున్నారు, కాబట్టి తక్షణం పూర్తి చేయండి అని చెప్పి వాళ్ళు పదే 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 ముఖ్యాల గ్రామ పంచాయతీలో అవినీతి జరిగిందని చెప్పి పదే పదే చెప్పడం వల్ల చివరికి తలొగ్గి చివరికి వాళ్ళు విచారణ చేపట్టి మొన్ననే షోకాజ్ నోటీసులు ఇష్యూ చేయడం జరిగింది. దీని మీద వారు హైకోర్టుకు కూడా పోయారు సెక్రటరీస్, అధికార పార్టీని అడ్డం పెట్టుకొని. ఏమని? హైకోర్టులో దీని విచారణ నిలిపివేయండి అని, ముఖ్యాల గ్రామ పంచాయతీలో జరిగిన అవినీతిని నిలిపివేయండి అని చెప్పి సాక్షాత్తు పంచాయతీ కార్యదర్శులు హైకోర్టుకి వెళ్ళి దీన్ని స్టే ఇవ్వమని చెప్పి, అప్పుడు ఇక్కడ యువకులు ఎవరైతే పిటిషన్ పెట్టారో ఆ యువకులే మళ్ళీ హైకోర్టులో ఇంప్లీడ్ అయ్యి హైకోర్టులో వాళ్ళు చెప్పారు, వాదనలు వినిపించారు వాళ్ళ అడ్వకేట్ ద్వారా, ఇక్కడ అవినీతి జరిగిందండి, అవినీతిని కనుక మనం స్టే ఇస్తే మీరు ఈ డబ్బులు మొత్తం కూడా దుర్వినియోగం అయ్యే పరిస్థితి ఉంది, కోట్లలో అవినీతి జరిగింది, సుమారుగా 5 కోట్లు అని చెప్పి మాకు అంచనా ఉందని చెప్పి చెప్పడం వల్ల గౌరవ కోర్టు మీరు ఎక్కడా కూడా ఇంటర్వ్యూని అవ్వద్దు, జోక్యం చేసుకోవద్దు, ఎవరు కూడా ఆ ఎంక్వైరీగానే చేయండి అని చెప్పి గట్టిగా మరి బుద్ధి చెప్పడం జరిగింది. ఎవరైతే అధికారులు పంచాయతీ కార్యదర్శులు కోర్టుకు వెళ్ళారో, ఈ యువకులు కేవలం డిపిఓ గారు కలెక్టర్ గారి మీద ఆధారపడకుండా లోకాయుక్త కూడా వెళ్ళారు, హైకోర్టులో వేశారు, లోకాయుక్తలో కూడా పిల్లేశారు. ఇన్ని రకాల ఒత్తిళ్ల మధ్య మరి సుమారుగా ఒక 6 నెలల పాటు ఎంక్వైరీ చేసిన అనంతరం 2,90,00,000 అవినీతి జరిగిందని చెప్పి ప్రాథమికంగా నిర్ధారణ చేయడం జరిగింది. తద్వారా ఆ గ్రామ పంచాయతీ సర్పంచ్ గారి చెక్ను కూడా అబెన్స్ లో పెట్టి ఆ డిఎల్పిఓ గారికి, ఎంపీడీఓ గారికి ఆ ముఖ్యాల గ్రామ పంచాయతీ సంబంధించి నిధులు డ్రా చేయాలంటే పవర్ ఇవ్వటం జరిగింది. అంటే దీని ద్వారా అక్కడ యువకులు అక్కడ ముఖ్యాల గ్రామ పంచాయతీలో అవినీతి జరిగిందని చెప్పి రూఢీ చేశారు, నిరూపించారు. ఇవాళ రేపు ఆ 2,90,00,000 ప్రభుత్వ నిధులు గ్రామ పంచాయతీకి మళ్ళీ జమ అయ్యే అవకాశం ఉంది. ఏం ప్రశ్నించడం తప్ప అని చెప్పి అడుగుతా ఉన్నాం, అవినీతిని ఎలికి పెట్టకూడదా అని అడుగుతా ఉన్నాం, కూటమి ప్రభుత్వం ఉన్న ఆకాశం నుంచి ఊడిపడిందా అని అడుగుతా ఉన్నాం, వారు చేసిన తప్పేంటి అని అడుగుతా ఉన్నాం. మీరు 10 మంది మీద నాన్ బెయిలబుల్ కేసు పెట్టారు, ఎప్పుడో తగిన దెబ్బలకి ఇప్పుడు 326 కేసులు మీరు నమోదు చేస్తా ఉన్నారు. ఇది ఎంతవరకు భావ్యం అని అడుగుతా ఉన్నాం. అంటే కేసులు పెట్టిన వాళ్ళని పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి ఎవరైతే పంచాయతీ మీద కంప్లైంట్ ఇచ్చారో, ఫిర్యాదు చేశారో వాళ్ళందరినీ కూడా పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి మీరు మీ మీద 326 కాదు 307 కూడా పెడతాం అని చెప్పి స్వయంగా పోలీస్ ఆఫీసర్లు ఎస్ఐ గారి సమక్షంలో చెప్పిన మాట వాస్తవం కాదా అని చెప్పి అడుగుతా ఉన్నాం. వారు భయకంపితులయ్యారు. ఎవరైతే ఇందులో ఈ యొక్క పంచాయతీలో ఫిర్యాదు చేశారో వాళ్ళందరూ కూడా అందులో ఒకళ్ళిద్దరు చిన్న చిన్న జాబులు చేసుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు, మహిళలు ఈ 4 రోజుల నుంచి చెల్లకల్లు పోలీస్ స్టేషన్ దగ్గర పరిగాపులు పడ్డ వాస్తవం కాదని చెప్పి అడుగుతా ఉన్నాం. పదే పదే మేము ఎస్ఐ గారికి ఫోన్ చేసాం, సార్ ఏదో ఒకటి తేల్చండి, మీకు మీరు ఫిర్యాదు వచ్చిందని చెప్పి చెప్తా ఉన్నారు. ఏమిటి దాని అంటే అల్లా బక్షు అన్న ఆయనది బర్త్డే చేశారట కదా మీరు, మీ వాళ్ళు అల్లా బక్షు బర్త్డే ఆ రోజు కాదంట గారు అన్నారు. అంటే లాస్ట్ ఇయర్ అంటే 2025లో కూడా అదే రోజు బర్త్డే చేసిన వీడియో కూడా సాక్ష్యంగా చూపించడం జరిగింది. అప్పుడు నేల ఖర్చుకున్న ఎస్ఐ గారు. అంటే ఇది ఈ రోజుకి అల్లా బక్షు గారిది కావాలని పెట్టిన కేక్ కటింగ్ కాదు అది. అంతకుముందు 6 రోజుల ముందు ఈ షోకాజులు ఇష్యూ చేయకముందు ఆ గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క జన్మదినం కూడా కేకులు కట్ చేశారు, వాళ్ళు బాంబులు కాల్చారు. అదేవిధంగా వీళ్ళు కూడా వీరు ముస్లింసే, వారు ముస్లింసే, వీరు కూడా ఆ కేక్ కటింగ్ సందర్భంగా మరి చిన్న చిన్న క్రాకర్స్ కాల్చడం అనేది జరిగింది. దాన్ని ఆసరా పెట్టుకొని మీరు కేకులు కట్ చేస్తారా, మీరు బాంబులు కాలుస్తారా అని చెప్పి పైశాచికంగా తెలుగుదేశం పార్టీ సర్పంచ్ అస్మతుల్ గారు, అలానే వారి భర్త ఉమర్ గారు, వారికి సంబంధించిన అనుయాయులను పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీధుల్లోకి వచ్చి వాళ్ళ ఇళ్ల మీద పడి దాడి చేయడం అనేది వాస్తవమా కాదా అని చెప్పి మా దగ్గర వీడియో సాక్ష్యాలు కూడా ఉన్నాయి. ఇప్పటికే మేము ఎస్ఐ గారికి ఇవ్వడం కూడా జరిగింది. ఆ రోజు గాయపడ్డ షేక్ ఫరీదాబీ కూడా కంప్లైంట్ ఇచ్చింది. ఆ రోజు ఎవరైతే సర్పంచ్ భర్త ఉమర్ ఉన్నాడో అతనికి ఎప్పుడో తగిన దెబ్బకి నాకు 18వ తారీఖు వాళ్ళ కేక్ కటింగ్ సందర్భంగా నా మీద దాడి చేశారని చెబితే ఆ కంప్లైంట్ని వెంటనే తీసుకొని దానికి 326 కట్టి 10 మందిని 4 రోజులుగా వేధిస్తున్నటువంటి ఎస్ఐ గారు షేక్ ఫరీదాబీ అని చెప్పి వీడియోలతో సహా పెట్టాం. నా మీద దాడి జరిగింది, మా ఇంటి మీదకి వచ్చారని ఆ ఇంటి మీదకి దాడి జరిగేది కూడా చూపించాం
వీడియోలు చూపించి కంప్లైంట్ ఇస్తే ఇంతవరకు ఎఫ్ఐఆర్ చేయలేదు దీన్ని. ఇది ఎంతవరకు న్యాయం ధర్మం అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అంటే అవినీతిని ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెడతారు మీరు. అంతేకాదు స్వయంగా ఎస్ఐ గారు రాజీ చేయాలని ప్రయత్నం చేయటం. ఎవరిచ్చారు ఈ హక్కు అని చెప్పి ఎస్ఐ గారు అడుగుతా ఉన్నాం మేము. చిల్లకల్లు పిఎస్లో మీరు ధర్మాన్ని న్యాయాన్ని కాపాడాల్సిన మీరు